మీ నాన్నగారు పాలకుల నుంచి ఇక్కడికి వచ్చి మరి మీరు ఇక్కడే సెటిల్ అయిపోయారు. నాన్నగారు సినిమా జర్నీ గురించి ముందు మాట్లాడుకుందామండి. అంటే ఆయన ఎట్లా నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో స్థిరపడటం అనేది కూడా ఒక విశేషంగా చెప్పాల్సి వస్తుంది. అవునండి, ఆయనది ఒక పోరాటం అండి. ఎందుకంటే ఆయన చదువుకున్నది కూడా తక్కువ, 5వ క్లాస్ వరకు. ఆయన పుట్టగానే తల్లి చనిపోయారు. తర్వాత వాళ్ళ అక్కల దగ్గర వాళ్ళ దగ్గర పెరిగారు ఆయన. ముఖ్యంగా పాలకొల్లో వాళ్ళు శేషాయమ్మ గారిని, రెండో అక్క ఆవిడ ఇంట్లో ఉంటూ నైట్స్ టైలరింగ్ చేస్తూ పగలు ఈ నాటక వ్యవహారాలు రాయడం. అతను ఆయన రాత్రంతా రాస్తుంటే చూసేవాళ్ళందరూ వాళ్ళ అక్కతో వెటకారంగా మాట్లాడేవారంట. నీ తమ్ముడికి ఏంటి ఈ రాత కూడు పెడద్దా, మామూలు ఉంటుంది కదండి అక్కడ. అలా స్ట్రగుల్ అయ్యి చివరికి ఆదర్శ నాట్య మండలి అని ఒక సంస్థను స్థాపించుకుని తన దగ్గర మిత్రులతో కలిసి వాటి ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆదర్శ నాట్య మండలి ద్వారా. అందులోనే పల్లెపడుచు, అన్నా చెల్లెలు చాలా ఉన్నాయండి. అవును, ఆ పల్లెపడుచు కూడా సినిమాగా వచ్చినట్టు తర్వాత. ఫస్ట్ పల్లెపడుచుతోనే నాన్నగారు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు అనుకుంటున్నాను నేను. ఓకే, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. బిఏ సుబ్బారావు గారు అనుకుంటా. దానికంటే ముందు రాజు పేద చేశారండి నాన్నగారు నాటకం. ఓకే, రాజు పేద ఫిల్మ్ రామారావు గారిది. రామారావు గారు, ఎస్వి రంగారావు గారు దానికి ఆయన డైలాగ్స్ రాశారు. వెరీ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ నాన్నగారు. సో దాని తర్వాత ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది.